హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అని. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మేము ఇలాంటి వీడియోస్ ఇంకా చెయ్యాలి అంటే మీ సపోర్ట్ మాకు చాలా కావాలి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు బూస్టప్ గా పనిచేస్తుంది. ఈ రోజు మనం డియర్ మిస్టర్ రెక్లెస్ పార్ట్ 9 ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు కనుక ప్రీవియస్ వీడియోస్ చూడాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. హీరోయిన్ మార్నింగ్ హీరో ప్లేస్ నుంచి వెళ్ళిపోవడానికి అన్ని వస్తువులని కార్లో పెట్టుకుంటుంది. హీరో హీరోయిన్ రూమ్ చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. హీరో ఏం చేస్తున్నా హీరోయినే గుర్తుకు వస్తూ ఉంటుంది. హీరోయిన్ సూయు ఫీల్డ్ లో వీడియోస్ చేస్తూ ఉంటారు. సూయు ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం ఫేఫేకి కాల్ చేస్తాడు. ఫేఫే కూడా జరిగింది మొత్తం చెప్తుంది. ఇటు సైడ్ హీరో ఫాదర్ వచ్చి హీరోతో హీరోయిన్ ఎక్కడా అని అడుగుతాడు. హీరో హీరోయిన్ వెళ్ళిపోయింది అని చెప్తాడు. హీరో ఫాదర్ హీరోతో ఇలా రా నా దగ్గరికి అని పిలిచి, ఒక పర్సన్ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే మళ్ళీ ఆ పర్సన్ మన దగ్గరికి తిరిగి రావడం చాలా కష్టం. ఒకసారి బాగా ఆలోచించు అని చెప్తాడు. హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇకపోతే హీరోయిన్ మిషా ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో ఫుడ్ తీసుకొని వస్తాడు. బట్ హీరోయిన్ తినను అని అంటుంది. అనుకోకుండా ఆ ఫుడ్ ల్యాప్టాప్ మీద పడిపోతుంది. హీరో క్లీన్ చేస్తూ ఉండగా హీరోయిన్ వద్దు అని కోపంగా హీరోని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా మిషా హీరోని పిలిచి, హీరోయిన్ నువ్వు కలిసి షాపింగ్ కి వెళ్ళేలా నేను చేస్తాను, ఇదే నీకు మంచి ఛాన్స్ అని ఇద్దరూ కలిసి ప్లాన్ వేసుకుంటారు. మిషా హీరోయిన్ దగ్గరికి వచ్చి మా కూతురు పెళ్లి షాపింగ్ కి హెల్ప్ చెయ్యు అని అడుగుతుంది. హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది. మార్నింగ్ హీరోయిన్ హీరో అండ్ చీఫ్ వైఫ్ స్కూటీలో షాపింగ్ కి వెళ్తారు. ఇద్దరు ఒకలాంటివే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. చీఫ్ వైఫ్ హీరోయిన్ అండ్ హీరోని వెడ్డింగ్ డ్రెస్ ని ట్రై చేయమంటుంది. హీరోయిన్ అండ్ హీరో వెడ్డింగ్ డ్రెస్ వేసుకున్నాక ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఇద్దరు చాలా బాగున్నారు అని చీఫ్ వైఫ్ మీ ఇద్దరికి ఫోటో తీస్తాను అని అంటుంది. హీరోయిన్ వద్దు, నేను ఈ డ్రెస్ తో నడవలేను అని అంటుంది. అప్పుడే హీరో వెళ్ళి డ్రెస్ సర్ది రా ఫోటో తీసుకుందాం అని వెళ్తారు. హీరో హీరోయిన్ భుజం మీద చెయ్యి వేస్తాడు అండ్ హీరోయిన్ హెయిర్ ని కూడా సర్దుతూ ఉంటాడు. ఇదంతా చూసిన హీరోయిన్ నవ్వుకుంటుంది. అలా ఇద్దరు హ్యాపీగా ఫోటో తీసుకుంటారు. స్టాఫ్ హీరోయిన్ కి క్రౌన్ ని పెడుతూ ఉండగా హీరో వెళ్ళి హెల్ప్ చేస్తాడు. ఆ స్టాఫ్ హీరోకి కూడా కలిపి ఆ క్రౌన్ నెట్ ని వేసేస్తుంది. ఇద్దరు ఒకరిని ఒకరు చాలా హ్యాపీగా చూసుకుంటూ ఉంటారు. కట్ చేస్తే సూయు కాల్ చేసి మెటీరియల్ ని చెక్ చేయాలి అని అంటాడు. హీరోయిన్ సరే అని హీరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు పని ఉంది, నేను వెళ్ళిపోతున్నా అని చెప్తుంది. హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మీటింగ్ కోసం అడుగుతాడు. హీరోయిన్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇకపోతే మీటింగ్ లో జింగ్ వీడియో ఫుల్ ఎక్స్పోజింగ్ ఉంటుంది. హీరో ఫాదర్ కి అస్సలు నచ్చదు. అండ్ తర్వాత హీరోయిన్ వీడియోలో కాఫీ ప్లాంట్స్ కోసం దాని ప్రాసెస్ కోసం ఉంటుంది. అది హీరో ఫాదర్ కి చాలా నచ్చేస్తుంది. తర్వాత హీరో ఫాదర్ హీరోయిన్ వీడియో చాలా బాగుంది అని పొగుడుతూ ఉంటాడు. అప్పుడే హీరో హీరోయిన్ కి కాల్ చేస్తాడు. హీరో ఫాదర్ స్పీకర్ లో పెట్టమంటాడు. హీరో హీరోయిన్ తో నేను మా ఫాదర్ ని కలవడానికి వచ్చాను, నువ్వు ఎక్కడ ఉన్నావని అడగ్గా హీరో ఫాదర్ ఫోన్ తీసుకొని తనని రమ్మంటాడు. హీరో ఫుల్ గా షాక్ అయి తన ఫాదర్ ని వెళ్ళి మీట్ అవుతాడు. మీటింగ్ లో కంపెనీ పర్సన్ వీడియోస్ ని అప్లోడ్ చేయమంటాడు. ఎవరి వీడియో బాగా రెస్పాన్స్ వస్తుందో వాళ్ళకే ప్రాజెక్ట్ ఇస్తాము అని చెప్తాడు. హీరో అండ్ తన ఫాదర్ కూడా ఆ వీడియోని చూస్తూ ఉంటారు. హీరోయిన్ కి మంచి రెస్పాన్స్ వస్తూ ఉండగా జింగ్ తన కనెక్షన్స్ తో వీడియోని రికమెండేషన్ చేయించుకుంటుంది. అలాగే తన వీడియో ముందుగా వెళ్తూ ఉంటుంది. అదంతా గమనించిన హీరో తన సోషల్ మీడియా హోమ్ పేజ్ లో హీరోయిన్ వీడియోని రికమెండ్ చేస్తాడు. దాంతో హీరోయిన్ కూడా టాప్ లోకి వచ్చేస్తుంది. మరొక సైడ్ ఆఫీస్ స్టాఫ్ హీరో హీరోయిన్ కి హెల్ప్ చేస్తున్నాడని, ఇదంతా తను మళ్ళీ కంపెనీకి రావడం కోసమే చేస్తున్నాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా హీరోయిన్ ఫ్రెండ్ అండ్ హీరో అంకుల్ వింటూ ఉంటారు. ఇకపోతే అప్పుడే సూయు మదర్ వచ్చిందని తెలిసి
సూయు హీరోయిన్ కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సడన్ గా హీరో అంకుల్ వచ్చి జింగ్ కే ప్రాజెక్ట్ ఇచ్చేస్తున్నామని చెప్పి హీరోయిన్ తో హీరోకి వెళ్ళి చెప్పు నేను చెప్పానని అని అంటాడు. హీరోయిన్ బాధపడుతూ బయటికి వచ్చేస్తుంది. జింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోయిన్ బయటకు వస్తూ ఉండగా బయట హీరోయిన్ కోసం హీరో వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ వెళ్ళి హీరోకి జరిగిందంతా చెప్తుంది. హీరో సరే వెళ్దాం పద అనగా హీరోయిన్ ఈ రోజు సూయు బర్త్డే, తనకి ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, సరేలే నేను వెళ్ళి సూయుని కలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ సూయు కోసం రెస్టారెంట్ లో వెయిట్ చేస్తూ ఉండగా సూయు మదర్ వస్తుంది. నేను సూయు మదర్ అని చెప్పి హీరోయిన్ కి ఇంట్రడ్యూస్ చేసుకొని తన బిజినెస్ కార్డ్ ఇస్తుంది. అందులో కికిలీలి కంపెనీ CEO అని ఉంటుంది. అది చూసిన హీరోయిన్ ఫుల్ గా షాక్ అయ్యి సూయు ఎక్కడా అని అడగ్గా సూయు మదర్ తను నాతో వచ్చేస్తున్నాడు, తనని నువ్వు డిస్టర్బ్ చేయకు అని చాలా రూడ్ గా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఫ్రెండ్ వస్తుంది. హీరోయిన్ జరిగింది అంతా తన ఫ్రెండ్ కి చెప్తుంది. అప్పుడే హీరో అంకుల్ హీరోయిన్ ఫ్రెండ్ కి కాల్ చేసి తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్తాడు. హీరోయిన్ ఫ్రెండ్ చాలా కోప్పడుతుంది. సూయు వాళ్ళ మమ్ కి నచ్చజెప్పాలని చాలా ట్రై చేస్తాడు. బట్ తన మమ్ ఎంత చెప్పినా వినదు. సూయు హీరోయిన్ కి సారీ చెప్పి తన అమ్మ సడన్ గా వచ్చింది అని తను ఎలా అయినా ఖచ్చితంగా వెనక్కి వస్తాను అని మెసేజ్ చేస్తాడు. హీరోయిన్ కార్ లో కూర్చొని ఫుల్ గా ఏడుస్తూ ఉంటుంది. అండ్ కార్ లో వెళ్తూ ఉండగా హీరో తన వెనకే ఫాలో అవుతాడు. హీరోయిన్ పబ్ కి వెళ్తుంది. హీరోయిన్ హీరోని చూసి షాక్ అయ్యి నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అనగా హీరో పద బయటికి వెళ్ళిపోదామని అంటాడు. హీరోయిన్ వినకుండా డాన్స్ వేయడానికి వెళ్తుంది. కొంతమంది వచ్చి హీరోయిన్ తో మిస్బిహేవ్ చేయబోతూ ఉండగా హీరో వెళ్ళి వాళ్ళని కొడతాడు. ఇటు సైడ్ హీరో అంకుల్ హీరోయిన్ ఫ్రెండ్ తో నువ్వు ఎప్పుడైనా రిలేషన్షిప్ లో ఉన్నావా అని అడగ్గా హీరోయిన్ ఫ్రెండ్ షాక్ అవుతుంది. హీరో అంకుల్ హీరోయిన్ ఫ్రెండ్ ని కిస్ చేయబోతాడు. హీరోయిన్ పోలీస్ స్టేషన్ లో ఉంటారు. అప్పుడే హీరోకి గాయమైందని హీరోయిన్ గమనిస్తుంది. అప్పుడే ఇతను హీరో బిజినెస్ ఫ్రెండ్ అన్నమాట. అతను వచ్చి హీరో అండ్ హీరోయిన్ ని విడిపించి ఇద్దరిని తీసుకొని హీరోయిన్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. హీరోయిన్ హీరోని సీక్రెట్ గా తన బెడ్రూమ్ లోపలికి తీసుకొని వెళ్తుంది. హీరో వాష్రూమ్ లో ఉండగా సడన్ గా హీరోయిన్ ఫ్రెండ్ వస్తుంది. హీరోయిన్ కి ఏం చెయ్యాలో అర్థం కాక హీరోయిన్ కూడా వాష్రూమ్ లోకి వెళ్ళిపోతుంది. హీరో చాలా ఎంబారెస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. హీరోయిన్ ఫ్రెండ్ హీరోతో నీకో విషయం చెప్పాలి, అర్జెంట్ గా బయటికి రా అని అనగా హీరోయిన్ నేను స్నానం చేశాక వస్తాను, నువ్వు ఇప్పుడు వెళ్ళు అని అంటుంది. సరే అని హీరోయిన్ ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తరువాత హీరోయిన్ హీరో గాయానికి మందు రాసి హీరోయిన్ కింద అండ్ హీరో బెడ్ మీద పడుకుంటారు. హీరోయిన్ ఈ రోజు జరిగిందంతా హీరోకి చెప్పి బాధపడుతూ ఉంటుంది. హీరో దానికి నువ్వు అస్సలు బాధపడకు, అంతా నీకు మంచే జరుగుతుంది, అయినా సరే నా వల్లే నీకు ప్రాజెక్ట్ రాలేదు అని అనగా హీరోయిన్ నీకెలా తెలిసింది అని అడుగుతుంది. హీరో నీకు న్యాయం చేస్తాను అని అనగా హీరోయిన్ వద్దు, అయినా సరే అతను మీ అంకులే కదా, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడగ్గా హీరో రెస్ట్ తీసుకో అని అంటాడు. హీరోయిన్ పడుకున్నాక హీరో హీరోయిన్ ని కిస్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఎందుకో వద్దు అని అనుకుంటాడు. హీరోయిన్ వెంటనే కళ్ళు తెరిచి హీరోని చూసి నవ్వుకుంటుంది. అలా ఇద్దరు పడుకుండిపోతారు. మార్నింగ్ హీరో అండ్ హీరోయిన్ వెళ్తూ ఉండగా కాయ్ వచ్చి హీరోకి బిజినెస్ లో హెల్ప్ కావాలి, నువ్వు మళ్ళీ యోంగి క్యాపిటల్ కి తిరిగి రావడం కోసం ఆలోచించు అని కాయ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హీరో హీరోయిన్ తో మౌంటైన్ కి తిరిగి వచ్చేయొచ్చు కదా అని అడగ్గా హీరోయిన్ కావాలనే నేను రాను అని నవ్వుకొని వెళ్ళిపోతుంది. ఇకపోతే హవాయ్ కాఫీ కంపెనీలో హీరో అంకుల్ ని డిస్మిస్ చేస్తాను అని హీరో ఫాదర్ చెప్తాడు. హీరో అంకుల్ నన్ను డిస్మిస్ చేసే అధికారం ఇక్కడ ఎవరికీ లేదు అని అనగా అందరూ షాక్ అవుతారు. అప్పుడే సడన్ గా హీరో వచ్చి నాకు ఉంది అని అంటాడు. హీరో అంకుల్ కోపంగా లెగిచి హీరోతో నన్ను డిస్మిస్ చేసే ముందు బాగా ఆలోచించు అని అంటాడు. నేను ఇక్కడికి ఎవరిని డిస్మిస్ చేయడానికి రాలేదు, ఈ కంపెనీలో ఎవరు పవర్స్ ఉన్నాయి కదా అని ఎదుటి వారిని అబ్యూస్ చేయకూడదు, ఈ విషయం చెప్పడానికే వచ్చాను అని వెళ్ళిపోతూ ఉండగా
ఉండగా కాయ్ వచ్చి హీరోతో ఏం ఆలోచించావు అని అడగ్గా హీరో ఏం మాట్లాడు. కాయ్, యాన్గి క్యాపిటల్ కూడా నీ కష్టమే కదా, నువ్వు ఉన్నవన్నీ నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను, ఇప్పుడు నువ్వు వద్దు అని అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ని నేను వెనక్కి తీసుకుంటాను అని బెదిరించగా హీరో నేను అవన్నీ కేర్ చెయ్యను అని అంటాడు. కాయ్ కోపంగా, అవునా, మీ నాన్న, నీ గర్ల్ ఫ్రెండ్, ఆ విలేజెస్ వాళ్ళని కూడా కేర్ చేయవా అని వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడుతుండడంతో హీరో పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ బ్యాగ్ తీసుకొని హీరో దగ్గరికి వచ్చేస్తుంది. హీరో అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ హీరో హీరోయిన్ తో బాత్ టబ్ ని నీకోసమే చేశాను అని చెప్పగా హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మిస్ షా కూతురి వెడ్డింగ్ కి అందరూ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. హీరో అండ్ హీరోయిన్ కూడా వెళ్తారు. అప్పుడే అక్కడికి ఫేఫే సేమ్ హీరోయిన్ లాంటి డ్రెస్ వేసుకొని వస్తుంది. హీరో అండ్ హీరోయిన్ వెడ్డింగ్ వీడియో తీస్తూ ఉంటారు. అప్పుడే మిస్ షా కూతురు ట్రెడిషన్ డ్రెస్ వేసుకోను అని అనగా హీరోయిన్ వెళ్ళి మిస్ షా కూతుర్ని ట్రెడిషన్ వెడ్డింగ్ డ్రెస్ వేసుకునేలా కన్విన్స్ చేస్తుంది. తర్వాత ఫేఫే వెళ్ళి పెళ్లి కూతురుతో ఫ్లవర్ క్రౌన్ ని తనకే ఇవ్వమని అడుగుతుంది. హీరోయిన్ రెడ్ రోజ్ అండ్ ఫేఫే వైట్ రోజ్ పెట్టుకోవడంతో మిస్ షా హీరో దగ్గరికి వెళ్ళి నీకు వైట్ రోజ్ ఇష్టమా, రెడ్ రోజ్ ఇష్టమా అని అనగా హీరో నాకు రోజెస్ అంటే ఇష్టం ఉండవు, కేవలం నాకు హీరోయిన్ అంటేనే ఇష్టమని అంటాడు. వెడ్డింగ్ రిచువల్స్ జరుగుతూ ఉంటాయి. లాస్ట్ గా పెళ్లి కూతురు ఫ్లవర్ క్రౌన్ ని ఈ రోజు నాకు ఇద్దరు అడిగారు అని ఒకరు ఫేఫే అండ్ ఇంకొకరు హీరో అని అనగా హీరోయిన్ ఫుల్ గా షాక్ అవుతుంది. అండ్ విలేజెస్ అందరూ మాకు కూడా ఫ్లవర్ క్రౌన్ కావాలి అని అడగ్గా దానికోసం గేమ్ ఆడుతారు. అందులో చీఫ్ గెలిచి ఆ ఫ్లవర్ క్రౌన్ ని తన వైఫ్ కి గిఫ్ట్ చేస్తాడు. అది చూసిన హీరోయిన్ హ్యాపీగా ఉంటుంది. హీరో హీరోయిన్ నే చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అండ్ హీరో హ్యాపీగా డ్రింక్స్ తాగుతూ ఉండగా ఇదంతా ఫేఫే వీడియో తీసి సూయుకి పంపిస్తుంది. హీరోయిన్ కి ఫోన్ రావడంతో సైడ్ కి వెళ్ళి మాట్లాడుతూ ఉండగా హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడగ్గా హీరోయిన్ బిజినెస్ ని ఎలా ఇంప్రూవ్ చెయ్యాలా అని ప్లాన్ చేస్తున్నాను అని చెప్పగా హీరో నీతో ఒకటి చెప్పాలి అని అడుగుతూ ఉండగా ఫేఫే రాగానే హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫేఫే హీరోకి ప్రపోజ్ చేస్తుంది. బట్ హీరో సారీ అని చెప్తాడు. ఫేఫే నేను అంత ఈజీగా గివ్ అప్ ఇవ్వను అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫేఫే వెళ్ళిపోయాక హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తాడు. సో ఈ రోజుకి ఇంతే గాయ్స్. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. సైనింగ్ ఆఫ్ టుడే, బై బై.